హలో, నేను ఈరోజు ఉసిరికాయ పచ్చడి చేస్తున్నానండి. ఇవి రాచి ఉసిరికాయలు అంటారండి, పెద్ద పెద్ద ఇటువంటి. ఈ ఉసిరికాయలు తీసుకున్నాను, వీటిని కడిగానండి. కడిగి తుడుచుకోవాలి, కొంచెం కూడా వాటర్ లేకుండా వీటిని తుడుచుకోవాలండి. ఇవి తుడిచి ఉంచాను, కడిగి తుడిచి ఉంచాను. వీటిని మనం కొంచెం ఇప్పుడు నేను గ్యాస్ ముట్టించి వాటర్ పెట్టాను కుక్కర్లో. వీటిని ఆవిరికి పెట్టుకుందామండి. ఒక 10 నిమిషాలు ఆవిరికి పెట్టుకోవాలి. పెట్టి చూపిస్తాను. ఇప్పుడు తీసుకుని ఇట్లా పెడతాను. ఇది జాలి, ఇట్లా జాలి ఉన్న దాంట్లో ఇవి వేసుకోవాలండి. ఉసిరికాయలు వేసుకోవాలి. కింద వాటర్ పోసానండి దీంట్లో కుక్కర్లో. మనకు తొందర వెళ్తాయండి ఇవి. ఇట్లా పెడితే మనకు తొందర వెళ్తాయి. మూత పెట్టాలి. మూత పెట్టుకొని ఉంచుకోవాలి. వాటర్ ఉడికి కొంచెం మంచిగా ఒక 10 నిమిషాలు ఉడకాలి. అవి ఆవిరికి ఉడకాలండి. ఉసిరికాయలు ఆవిరికి ఉడకాలి. ఉడికిన తర్వాత మనం విత్తు తీసుకుందాం. దానికి విత్తు కూడా తీసుకోవాలి. ఎందుకంటే వాటర్లో వద్దని, ఎందుకంటే 1 ఇయర్ మంచిగా 1 సంవత్సరం మనకు ఇది నిల్వ ఉండే పచ్చడి అండి. ఉసిరికాయ పచ్చడి నేను ఏటా పెడతానండి. ఇట్లనే నేను పెట్టినట్టు మీకు చూపిస్తున్నాను. అస్సలు ఖరాబ్ కాదండి. ఎన్ని రోజులైనా నేను సంవత్సరం అని చెప్తున్నా, అంతకంటే ఎక్కువ కూడా ఉంటుందండి ఇది. ఇట్లా పెట్టుకోవాలి. ఇది ఆవిరికి మాత్రం ఉడకాలి. ఉసిరికాయలు నేను ఆవిరికి ఉడకనిస్తాను ఇట్లా. తర్వాత మనం ఏం చేయాలి, ఇటు చేసుకుందాం. మనం కొంచెం ఇటు మనం వేయించుకుందాం. దీనికి కొద్దిగా మెంతులు, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు చూడండి, కొంచెం మెంతులు, ఒక 2 స్పూన్లు మెంతులు, కొంచెం ఆవాలు. ఇవి మనం ఫ్రై చేసుకుందాం. జీలకర్ర కూడా వేసాను. అవి మనకు ఉడికేవేపు, ఆవిరికి ఉడికేవేపు ఇవి మనం ఫ్రై చేసుకుందాం. ఇటు ఫ్రై చేస్తున్నానండి. ఇవి వేడి కావాలి, మంచిగా చిటపటలాడాలి ఆవాలు. 1 ఇయర్ మంచిగా ఉంటుందండి. సంవత్సరం ఇది తప్పు నిల్వ ఉండే పచ్చడి, ఉసిరికాయ పచ్చడి. నేను ఉసిరికాయ పచ్చడి చేస్తాను. మనం అప్పుడప్పుడే తయారు చేసుకునేది ఉసిరికాయలు గీకి కూడా పచ్చడి చేస్తాను. అప్పటికప్పుడే తినేది. ఇదేమో నిల్వ ఉండేది. నేను ఇంకా ఇది కూడా చేస్తానండి. గులాంబా స్వీట్ది చేస్తాను, చక్కెర వేసైనా అట్లా చేస్తాను. అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఉసిరికాయ సీజన్ కదండి. ఫ్రై అవుతున్నాయి ఆవాలు, కొంచెం మెంతులు. మనం ఏ పచ్చడి పెట్టినా ఆవాలు మెంతులు అయితే కంపల్సరీ ఉండాలి. చిటపటలు ఆడుతున్నాయండి ఇవి. వీటిని మనం మిక్సర్ పట్టుకోవాలి. చిటపటలు ఆడుతున్నాయి చూడండి, ఎట్లా చిటపటలు ఆడుతున్నాయి. వీటిని మనం మిక్సర్ పట్టుకోవాలండి. ఇప్పుడు చల్లారినాక చల్లారని కొంచెం ఒక 2 నిమిషాలు చల్లారాలండి. పక్కన ఒక 10 నిమిషాలు ఉడికితే మనకు విత్తు వెళ్తుంది. విత్తు ఉండద్దండి. విత్తు ఉండకుండా మనం ముక్కలు చేయొచ్చు. వట్టి ఈజీగా పెడుతుంది. అది ఉడికితే లేదా వాటర్ కొంచెం ఆవిరికి ఉడికితే విత్తు తొందర వెళ్తుంది. విత్తు లేకుంటే మనం రోజు మనకు ఉసిరికాయ లేదండి. మనకు సి విటమిన్ అండి. మన శరీరానికి చాలా ఉపయోగపడుతుందండి. సి విటమిన్ మనకు కావాలి కదా శరీరానికి. ఇది మంచిది, మన ఆరోగ్యానికి మంచిది. ఉసిరికాయ రోజొక్క ఉసిరికాయ తినాలండి. అన్నం తినాక చట్నీతో రోజొక్క ఉసిరికాయ 2 ముక్కలైనా వేసుకొని రైస్లో తినాలి. మనకు అంటే వెంట్రుకలు ఊడవు, ఆరోగ్యానికి మంచిది. ఇది మిక్సర్ పట్టాలండి. మిక్సర్ కూడా పట్టిస్తాం చల్లారి. పచ్చి చట్నీ కూడా చేసుకోవచ్చు. అప్పటిదప్పుడే ఉసిరికాయ గీకి పచ్చి చట్నీ చేస్తారండి. వట్టి ఉసిరికాయలు గీక్కొని మిక్సర్ పట్టానండి. మిక్సర్ పట్టిన పొడి ఇది. మెంతులు, ఆవాలు, కొంచెం జీలకర్ర కూడా వేసాను. మనకంటే ఆరోగ్యం తొందరగా మనకు జీర్ణం అయ్యేది. జీలకర్ర వేసుకుంటే మంచిది. కొంచెం వేసాను పిల్లలు కలిపి. అన్నీ ఫ్రై చేసి ఇది మిక్సర్ పట్టిన పొడి. మనం ఇటు ఆయిల్ కూడా పెడతానండి నేను.
పచ్చడికి ఆయిల్ పెట్టుకుందాం. అటు మనకు అవి ఉడికే వేపు ఆయిల్ పెడతానండి. ఆయిల్ వేడి కానీ కొంచెం ఆయిల్ వేడి కావాలి. అంతే మనకు అటు సైడ్ అవుతుంది. కొంచెం తీసుకుని కొంచెం ఆయిల్ వేస్తాను. అవి మనకు 1/2 కేజీ కంటే కొద్దిగా ఎక్కువ ఉన్నాయండి ఉసిరికాయలు. నేను ఆయిల్ తీసుకుంటున్నాను. 1/2 కేజీ దాకా ఆయిల్ తీసుకోనండి. కొంచెం ఎక్కువ తీసుకున్నా ఏం కాదండి. అంటే ఇప్పుడు పచ్చడి కదండి, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్తోనే బాగుంటుందండి. అవి 1/2 కేజీ కంటే ఎక్కువ తీసుకున్నాను ఉసిరికాయలు. ఆయిల్ చూడండి, ఆయిల్ సరిపోతుంది నాకు. అది పావు కేజీ దాకా ఆయిల్ తీసుకున్నానండి నేను. నూనె మనకి ఉడికినట్టు అనిపిస్తున్నాయి, చూద్దాం. ఒకసారి చెంచా ఇట్లా అంటే మనకు తెలిసిపోతుంది ఉడికింది ఉడకలేదు. కొంచెం సేపు ఉండండి. ఇప్పుడు కొద్దిసేపు ఉండనియండి. ఇంకొక 2 నిమిషాలు ఉండాలి. ఇటు ఆయిల్ వేడి అవుతుంది, ఆయిల్ పెట్టాను. ఇటు నేను పోని కూడా రెడీ చేస్తాను. ఇంతలో అవి తీసుకొని దీంట్లో వేసుకుంటే అయిపోతుంది. దీనికి మళ్ళీ పోని పెట్టుకోవాలండి. ఇటు వేడి నూనె అయితే, నూనె వేడైతే ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చీలు, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చడికి ఇది కావాలండి. ఇట్లా కొంచెం వెల్లుల్లి రెబ్బలు, ఒక 2-3 ఎండుమిర్చీలు, కొంచెం కరివేపాకు, ఇక పోనీకి మనకు మళ్ళీ ఆవాలు జీలకర్ర, కొంచెం ఇంగువ, దీంతో మనం పోని పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ వేడి కావాలి కొంచెం. ఆయిల్ వేడైందో లేదు చూస్తాను. ఆయిల్ కూడా వేడింది. ఆవాలు, కొంచెం జీలకర్ర పోనీకండి. జీలకర్ర ఇవి పోనీ మొత్తం. వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చపచ్చ దంచానండి. ఇవి కరివేపాకు, ఎండుమిర్చి దీంట్లో వేసేయాలి. వేస్తామండి. కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఉప్పు కారం తర్వాత ఆ ఒక్క వేసిన తర్వాత బంద్ చేద్దాం. ఇది కొంచెం సేపు మనం అది చూసుకుందాం. ఇంగు కొంచెం వేసుకోవాలి. ఇంగు మంచిగా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. కూరలలో ఇంగు వేస్తేనే బాగుంటుంది. ఇంగు పోని పెట్టుకుంటేనే. మనకి ఇది ఒకసారి చూసుకుందాం.
కొంచెం ఇట్లా అంటే మనకు వెళ్ళేస్తాయి ముక్కలు. కిందికి నీళ్ళు కావాలి. క్లాత్ బట్టి ఇది కిందికి నీళ్ళు అంటానండి. ఇది మంచిగా ఉడుకుతాయి ఆవిరి నీళ్ళకు. ఇది ఇట్లా కిందికి మీది కంటే కిందికి మీదికి వస్తే ఆవిరికి తొందరగా మనకు విత్తు వెళ్తుందండి. ఆవిరికి ఉడికినట్టయి విత్తు వెళ్తుంది. విత్తు తీసుకోవాలి, విత్తు ఉండద్దు, విత్తు తీసుకోవాలి. దీంట్లో ఇలా ఒక 2 నిమిషాలు అయితే తీసుకుందాం. దీంట్లో వేసి కంచంలో వేసి ఇవి 1/2 కేజీ తీసుకున్నాం కదా. 1/2 కేజీకి కారం గిన్నెడు పడుతుందండి. గిన్నెడు కారం తీసుకోవాలి. 1/2 కేజీకి సగం గిన్నెడు ఉప్పు. కొంచెం ఇంకా కొద్దిగా పడితే కొద్దిగా వేసుకోవచ్చు అంతే. సగం గిన్నెడు ఉప్పు. తీసుకుందాం. బంద్ చేద్దామండి. ఇది బంద్ చేసి పెట్టుకుందాం. చల్లారాలి, కొంచెం బాగా వేడి ఉన్నాయి కదా, కొంచెం చల్లారాలి. ఇది చల్లారితే మనకు విత్తు మెల్లగా తీసుకోవచ్చు. చల్లారాలి. మనం ఒక కంచంలో పోసుకోవాలండి. ఇట్లా ఉసిరికాయలు మొత్తం కంచంలో వేసుకోవాలండి. ఆవిరికి పెట్టాను కదా, ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్కువ పెట్టానండి. అంటే పెడితే లేదా ఆవిరికి అయ్యి ఇట్లా తొందర వెళ్తాయి మనకు. ఇట్లా విత్తు తొందర వెళ్తుంది. విత్తు వెళ్ళానండి, విత్తుని తీయాలి. ఒక 10 నిమిషాలు ఎక్కువ పెట్టుకోండి వెళ్ళకుంటే గిట్ట మీకు మనకు తెలిసిపోతుంది. ఎట్లా అంటే కొంచెం పెడితే లేదా మనం ఉసిరికాయని బట్టి చెంచాతోని అంటే వేడి ఉంటాయి కదండి, వేడి తీయంగానే ఒక 10 నిమిషాల తర్వాత మనం తీయాలి. దీన్ని పెట్టి ఇట్లా ఒత్తుతే ఇట్లనే వెళ్తుందండి. మంచిగా ఉడికి ఆవిరికి ఉడికితే తొందర వెళ్తుంది. మనకు కాలితే లేదా వేడి ఉంటే మీరు ఒక స్పూన్తో ఇట్లా ఒత్తి చూడండి. ఉసిరికాయని తొందర మనకు వెళ్తుంది. ఇట్లా అయినట్టు, ఇట్లా అయితే వెళ్ళి అయినట్టు. నేను ఒక 10 నిమిషాలు ఎక్కువ పెట్టానండి. ఇంకా ఇవన్నీ విత్తులు తీస్తున్నానండి. ఇట్లా అంటే తొందర వెళ్తాయి చూడండి. ఈ విత్తులన్నీ తీయాలండి. విత్తులు మొత్తం తీయాలి. విత్తులు కూడా వేస్ట్గా పడేసుకోకండి. ఇవి పౌడర్ చేసుకోవచ్చు ఎండబెట్టి. మనం తలకు పెట్టుకోవచ్చండి ఈ విత్తులను. అది వేరే వేసుకుంటానండి, ఎందుకంటే ఉసిరికాయ కదండి మనకు. ఉసిరికాయ పొడి పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇది పౌడర్ కూడా వేసుకుంటారండి వీటిని ఎండలో పెట్టి. అది కూడా చూపిస్తాను మీకు ఎప్పుడైనా. ఇది మనకి ఇప్పుడు తొక్కు మాత్రమే, చట్నీ మాత్రమే చూపిస్తాను. ఇట్లా తీయాలండి. మంచిగా వెళ్తాయి, పాయలుగా వెళ్తాయి. వెల్లిపాయలు ఎట్లా ఉంటాయి అట్లా వెళ్తాయండి ముక్కలు. గింజలు చూడండి ఎట్లా వెళ్తున్నాయో. దీంట్లో ఏది వేస్ట్ కాదండి అసలు. చూడండి మొత్తం విత్తి తీసుకోవాలి. ఇట్లా తీసుకోవాలి మొత్తం. మనం తొందర పడితే మనకు ఆవిరికి తొందర ఉడకకుంటే ఒక 10 నిమిషాలు ఎక్కువ పెట్టుకోవాలి, వెళ్తాయి. చూడండి చల్లారాలండి. చల్లారితేనే వెళ్తుంటాయి మనకు తొందరగా. వేడి ఉంటే మనకు వేడికి కాలుతుందండి. ఇట్లా విత్తులు పాయలుగా వెళ్తాయి మొత్తం. చూడండి ఇట్లా మొత్తం పాయలుగా. పిల్లలు తింటారు. ఒకటి మొత్తం కాయలతో కూడా పెట్టచ్చండి ఈ చట్నీకి. పచ్చడి కాయలతో కూడా పెట్టచ్చు. కానీ ఇట్లా మనం ఇట్లా పెడితే లేదా ఇంత ముక్కలతోని వెల్లిపాయలాగా ఇట్లా ఉంటాయి కదా, ఇంత ముక్కలతో పెడితే పిల్లలు తింటారు. లేకుంటే పడేసిన ఒక్క ముక్క పోతుంది అంతే. కానీ కాయ మొత్తం పోదు కదండి, వేస్ట్. పిల్లలకి కొందరికి సరిపోయే మనకు ఇష్టమైనా కాకుండా
ఇష్టంగా తినాలి అని చెప్తాం, పౌడర్ కూడా వేస్తాం, ఎట్లనైనా పిల్లలు కడుపులోకి పోయేటట్టు మనం చేస్తాం. కానీ ఎంతైనా కొందరు వినరు, తినరు, పడేస్తారు కదా, పడేస్తే ఒక ముక్క పోతుంది అంతే, కాయ మొత్తం వేస్ట్ కాదండి అట్లా. ఎందుకంటే మనం తెలిసిన వాళ్ళైతే పడేయకుండా తింటారు. చాలా బాగుంటుంది చట్నీ మాత్రం. ఇట్లా మొత్తం తీయాలండి, ఇట్లా మొత్తం విడివిడిగా తీసుకోవాలి మొత్తం అన్నీ. మనం ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ పెట్టుకుందాం, మొత్తం తీసేయాలి అన్నీ. ఆయిల్ పెట్టుకుందామండి, పోనీ పెట్టాం కదా, ఇది వేడే ఉన్నది, ఇక్కడ చూడండి పెట్టి ఇది మొత్తం ఇట్లా తీసాం కదా, మొత్తం అన్నీ అయిపోయింది కదా, వీటిని దాంట్లో వేయాలి. ఎప్పుడు పడకుండా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ వేడి అయింది కదా, చల్లారింది కొంచెం, మొత్తం ఆయిల్లో వేసుకోవాలి. 1/2 కేజీ ఉసిరికాయలకు 1/4 కేజీ దాకా ఆయిల్ పడుతుందండి మనకు. నూనె 1/4 కేజీ దాకా పడుతుంది. ఇంకా కొంచెం 2 స్పూన్లు ఎక్కువ వేసుకున్నా కూడా ఏం కాదు. దాంట్లో ఉప్పు, కారం, సరిపోయేటట్టు చూసుకొని ఇక్కడ వేసుకోవాలి. మళ్ళీ పత్తి వేసుకోవచ్చు. ఇది పౌడర్ వేసాను కదా, మెంతులు, ఆవాలు, మెంతుల పొడి, ఆవాల పొడి, కొంచెం జీలకర్ర కదా మనది, ఇది వేసుకోవాలి. కలుపుకోవాలండి. ఇట్లా మంచిగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇది 3 రోజుల వరకు మంచిగా అవుతుందండి తొక్కు. 3వ రోజు మంచిగా వేసుకోవచ్చు. అంటే మనం కారం వేసాం కదా, అప్పటిదప్పుడే కొందరికి పడుతుంది, పడదు, కానీ తినవచ్చు, ఏం కాదు. కానీ 3 రోజులకు తింటే మాత్రం ఎవరికైనా పడుతుందండి. 3వ రోజు మంచిగా ఊరుతుంది, దీంట్లో వక్కలకు పట్టుకుంటుంది. మెంతి పొడి కానీ, ఆవు పొడి, ఉప్పు, కారం ఇవన్నీ వక్కలకు పట్టుకుంటాయి మంచిగా. 3వ రోజు మంచిగా ఉంటుందండి ఉప్పు. ఇది మనం మళ్ళీ తర్వాత ఇదంతా మంచిగా కలుపుకొని, కలిసేటట్టు కలుపుకొని గాజు సీసాలో పెట్టుకోవాలండి. గాజు సీసాలో పెట్టుకుంటే మనకు సంవత్సరం కంటే ఎక్కువ ఉంటుందండి నిలువ పచ్చడి. నేను సంవత్సరం అన్నా కానీ సంవత్సరం కంటే ఎక్కువ ఉంటుంది. కొంచెం ఉప్పు పడుతుంది వేస్తాను. చూడలే నాకు ఉప్పు బరబ్బరి సరిపోయింది. చూడు దీనికి చూడండి, ఒక ముక్క కొంచెంతోనే వేస్తాను. పడదా ఉప్పు కొంచెం తక్కువ పడితే ఉప్పు కొంచెం వేసుకోవచ్చు. ఎంతో రుచికరమైనది ఉసిరికాయ పచ్చడి రెడీ అండి. చూడండి ఎంత బాగుందో చూడండి. ఇది అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఆకలి లేని వాళ్ళకు కూడా ఆకలి పుడుతుందండి దీంతో. మనం ఫస్ట్ మనం ఇది ఇట్లా తినాలి. ఉసిరికాయ పచ్చడి అన్నం తింటే ఆకలి లేని వాళ్ళకి ఆకలి అవుతుంటుంది. ఇది మనకు శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. సి విటమిన్ ఉంటుంది దీంట్లో. మన ఆరోగ్యానికి సి విటమిన్ కావాలండి. రెడీ అండి పచ్చడి, ఉసిరికాయ పచ్చడి రెడీ. తీసుకోండి, సంవత్సరం కంటే ఎక్కువ నిల్వ ఉంటుందండి. నేను చెప్పినట్టు పెట్టుకోండి, మీకు కూడా ఇష్టమవుతుంది. చూడండి బాయ్.